6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 90003339. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఏలినాటి శని దోషము, అర్ధాష్టమ గురుని యొక్క దోషము, కుజబలం లేకపోవడం, అష్టమంలో ఎక్కువ గ్రహాలు ఉండడం, అటు శుక్రుని యొక్క బలం కూడా లేకపోవడం లాంటి అంశాలు, కేవలం చంద్రబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఏలినాటి శని వల్ల బద్ధకం అధికంగా ఉంటుంది, అదృష్టం తక్కువగా ఉంటుంది. రాహు యొక్క అనుకూలత ఉన్నటువంటి కారణం చేత ఆయుర్భాగ్యాలకి లోటు ఉండదు. అనగా అటు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే రాహు కాపాడుతూ ఉంటారు, ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వస్తే రాహు కాపాడుతూ ఉంటారు, ఏదైనా పెద్ద ఉపద్రవం వస్తే మీ మాటని బలంగా గట్టిగా వినబడేలా చేస్తారు. మాట పట్టింపులు రాకుండా మీ మాటే మిమ్మల్ని కాపాడేటువంటి విధంగా కూడా రాహు ప్రవర్తింపజేస్తారు. అయినప్పటికీ చాలా కష్టపడుతూ ఉంటారు కుంభరాశి వారు. రకరకాలైనటువంటి తెలివితేటలను ప్రయోగిస్తూ ఉంటారు. జీవితంలో ఒక పందాలో సక్సెస్ అవ్వడానికి ఎవరిని మనం అనుసరించకూడదు, అనుకరించకూడదు, మనకంటూ ఒక కొత్త ప్రత్యేకమైనటువంటి మార్గం ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి అసలు ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని తెలియకపోయినప్పటికీ కూడా ఓ మార్గాన్ని నిర్దేశం చేసుకుని ఆ మార్గంలో ప్రయాణం చేస్తారు. చాలా కష్టపడతారు. అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని మాత్రమే నమ్ముకుని ముందుకు వెళుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనకి ఎవరిదైనా సపోర్ట్ ఉంటే బాగుండు, మనకి ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనేటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు కొంత కుంగిపోయినప్పటికీ కూడా మరలా ధైర్యం తెచ్చుకొని జీవితంలో మనకి ఎవరితోడు అవసరం లేదు, మన సొంతంగా ముందుకు వెళ్ళగలిగేటువంటి శక్తి ఉన్నది అనేటువంటి ఆలోచనలతోటి ఈ వారం ముందుకు వెళుతూ ఉంటారు. దుర్దోష శత్రు సంవాద, మీ యొక్క ప్రమేయం లేకపోయినప్పటికీ ఇతరులు మిమ్మల్ని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు, దుర్భాషలాడుతూ ఉంటారు, నీలాపనందలు మీ మీద వారు చేస్తూ ఉంటారు. మీ మీద ఒక రకమైనటువంటి చెడు ప్రచారం చేయాలి అని చాలామంది కంకణం కట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ మొక్కబోయినటువంటి ధైర్యంతో కుంభరాశి వారు ముందుకు వెళ్ళడానికి, ఈ మాయని ఛేదించడానికి ఈ వారంలో అవకాశం ఉంటుంది. మానసిక పరిపక్వతకి, మనోధైర్యానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబం యొక్క సపోర్టు చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాక బంధువులతోటి, మిత్రులతోటి, సన్నిహితులతోటి కొంత తక్కువగానే మాట్లాడుతూ ఉంటారు. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధనని అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా శుక్రవారం నాడు రాహుకాల సమయంలో అమ్మవారి యొక్క ఆలయంలో దీపారాధన చేయడం, అలాగే దీపారాధన తదనంతరం అమ్మవారి యొక్క ఆలయంలో లలితా సహస్రనామాన్ని కానీ, దేవి ఖడ్గమాలను కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పొగ రంగు అనగా గ్రే కలర్.